హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ సాదా గోపాలం. ఈరోజు మనం వీడియోలో ఆరోగ్యకరమైన రుచికరమైన మరియు సులభంగా జీర్ణమయ్యే గోధుమ రవ్వ పొంగల్, అలాగే పొంగల్కి కాంబినేషన్గా ఉల్లి వెల్లుల్లి లేని సింపుల్గా చేసుకునే చట్నీ కూడా చేసి చూపించబోతున్నాను. మనం చేసుకోబోయే ఈ వంటలో ఫైబర్ అధికంగా ఉంటుంది, అలాగే ప్రోటీన్ కూడా పుష్కలంగా ఉంటుందన్నమాట. ఈజీగా కూడా డైజెస్ట్ అవుతుంది. పొద్దున అల్పాహారంగా అయినా లేదా డిన్నర్కి లైట్గా ఏదైనా తినాలనిపించినప్పుడు గోధుమ రవ్వ పొంగల్ ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ఈ పొంగల్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఒక కుక్కర్లోకి 1 కప్పు వరకు గోధుమ రవ్వ తీసుకోవాలి. నేను తీసుకున్న గోధుమ రవ్వ సన్నటి గోధుమ రవ్వ అనమాట. గోధుమ రవ్వలో కూడా పెద్ద గోధుమ రవ్వ, మీడియం గోధుమ రవ్వ, ఇది సన్నటి గోధుమ రవ్వ అనమాట. పొంగల్కి ఇదైతేనే బాగుంటుంది. పొంగల్కి ఈ సన్నటి గోధుమ రవ్వ అయితేనే బాగుంటుంది. ఈ గోధుమ రవ్వని మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, వేగే కొద్దీ ఇలా కలర్ చేంజ్ అవుతుంది అనమాట. కొంచెం తెల్లగా అలా వేగితే సరిపోతుంది. ఇలా వేయించుకున్న గోధుమ రవ్వని వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. తర్వాత ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు పెసరపప్పు తీసుకోవాలి. ఇప్పుడు ఈ పెసరపప్పుని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకోవాలి. పెసరపప్పుని వేయించే ముందర కడుక్కుంటే సరిపోతుందన్నమాట, లేకపోతే నానిపోతుంది. తర్వాత కుక్కర్లోకి 1/2 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పెసరపప్పు వేసి మంచి రంగు సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. పెసరపప్పుని వేయించుకోవడం వలన పొంగల్ అనేది మంచి టేస్టీగా ఉంటుంది. పెసరపప్పు ఇలా వేగింది కదా, ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వ వేసి ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 5 కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి. ఇక్కడ గోధుమ రవ్వ ఉడకడానికి ఎక్కువ నీళ్లు అవసరం అవుతుంది. పొంగల్కి అవసరమైన అన్ని నీళ్లు ఒకేసారి పోసుకుంటే పొంగిపోతుంది, కాబట్టి ఇక్కడ 5 గ్లాసులు మాత్రమే పోసుకోవాలి. తర్వాత అవసరమైన అన్ని ఉడికిన తర్వాత కూడా కాచిన నీళ్లు పోసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ్డ ఉప్పు కూడా వేసేసి కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 4-5 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పొంగల్ ఉడికే లోపల మనం చట్నీ చేసేసుకుందాం. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి 1 కప్పు వరకు శనగలు, 1 కప్పు పచ్చి కొబ్బరి, అలాగే చిన్న అల్లం ముగ్గ, కారానికి సరిపడ్డ పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర 1/2 కప్పు వేసి 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. హై ఫ్లేమ్ మీదనే 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి వేసుకొని రుచికి సరిపడ్డ ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలి. ఇక్కడ చట్నీ వచ్చేసి మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడే పొంగల్కి చాలా బాగుంటుందన్నమాట. ఇందులోకి పోపు కూడా వేసేసుకుంటే చట్నీ అయితే అద్భుతంగా రెడీ అయిపోయింది. ఎప్పుడన్నా తొందరగా చట్నీ అయిపోవాలంటే ఈ చట్నీ తొందరగా అయిపోతుంది అనమాట. ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుంది. చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా, ఇక్కడ పొంగల్ కూడా ఉడికిపోయింది అనమాట. ఇక్కడ పొంగల్ చూస్తుంటే చూసారా, 5 గ్లాసులు నీళ్లు వేసినా కూడా పొడిలాడుతుంది. దీన్ని ఇప్పుడు ఒకసారి బాగా కలబెట్టేసుకొని, పొంగల్ కొద్దిగా పలుచగా ఉండాలి కాబట్టి మరొక 2 కప్పుల నీళ్ళు వరకు బాగా కాచి ఇందులోకి వేసుకోవాలి. కాచిన నీళ్లు మాత్రమే వేసుకోవాలి. కొద్దిగా వేసుకుంటూ కలుపుకుందాం. ఒకేసారి వేయడం కన్నా కూడా కొద్దిగా వేసి కలుపుకుంటే బాగా కలుస్తుంది. మనం పొంగల్ అనేది వెంటనే తినేటుంటే ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. లేదు అరగంట లేటుగా తింటామనుకుంటే ఇంకొక కప్పు నీళ్ళు వరకు వేసుకోవచ్చు. ఇందులోకి ఇప్పుడు కొద్దిగా పోపు వేసుకుందాం. ఒక కడాయిలోకి 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత మిరియాలు కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు జీలకర్ర, తురిమిన అల్లం, అలాగే 2 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ వేసి దోరగా వేయించుకోవాలి. ఇందులోనే ఒక 10 జీడిపప్పులు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ మొత్తాన్ని కూడా బాగా దోరగా వేయించుకోవాలి. ఇక్కడ నెయ్యి అనేది మనం ఇంకా కావాలంటే కూడా వేసుకోవచ్చు. అదే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకైతే ఈ మాత్రం అయితే సరిపోతుంది. ఇప్పుడు పోపు మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలబెట్టేసుకుందాం. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలబెట్టేసుకుందాం. ఈ పొంగల్ అనేది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి, షుగర్ పేషెంట్లకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ గోధుమ రవ్వ పొంగల్
ఉపవాసాలప్పుడు కూడా చాలా బాగా యూస్ అవుతుంది. ఈ గోధుమ రవ్వని లాప్సీ రవ్వ అని కూడా అంటారు. ఈ పొంగల్ని వేడిగా ఉన్నప్పుడు మాత్రమే తినాలి. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే హైప్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.